ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ నూతన సంవత్సర ఫలితాల్లో ముందుగా మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం వీళ్ళు తొందరపడవలసిన అవసరం ఉంటుంది. ఈ మేషరాశి వారికి గ్రహస్థితులు: గురువు 3వ స్థానంలో మే నెలాఖరు వరకు, రాహువు లాభస్థానంలో, శని 12వ స్థానంలో ఏలినాటి శనిలో ఉండటం జరిగింది. మేషరాశి వారికి శుభకార్యాలు నెరవేరుతాయి, అనుకున్న పనులు అవుతాయి, సత్ప్రవర్తన సద్బుద్ధి కలిగి ఉంటారు. కొంత తెలియక చేసిన తప్పుల నుంచి కాస్త ఏదో ఊరట కలిగింది, భగవంతుడు ఏదో కనికరించాడనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా కొంత ఆశచూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా ఉన్నది. కావున ఈ ఏలినాటి శని ఉండటం ఒకటి, ఈ సంవత్సరం నవంబర్ పైనుంచి కొంత అనుకూలమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గురువు కూడా ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు జూన్ నుంచి. ఇది కూడా వీరికి కొంత శుభపరిణామం. ఏలినాటి శని టైంలో ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడగలిగాము, కొంత ఊరట కలిగింది అనేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. కొంత త్వరపడాల్సిన అవసరం ఉంటుంది. కొంత చేయవలసిన పనులు వాయిదా వేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం వీరికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం శనికి, గురువుకి పరిహారం చేసుకోవటం అవసరం. దానాలు ఇవ్వండి. శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వండి, గురువుకి శనగలు దానం ఇవ్వండి. 1.25 కిలో దానం ఇస్తే సరిపోతుంది. ఈ 1.25 కిలో ఏ రోజు ఇవ్వచ్చు అని అంటే, 2 కలిపి అయితే ఆదివారం రోజున ఇవ్వచ్చు, విడివిడిగా అయితే శనికి శనివారం రోజున, గురువుకి గురువారం రోజున దానం ఇవ్వలను. వీరు మరింత సత్ఫలితాలు పొందటానికి ఈ సంవత్సరం నిత్యం ఈశ్వరారాధన చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.